దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 3. మూడవ శిఖరము. ఎవని మనసు నీ మీద ఆనుకొన్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఇది అంతరంగిక సమాధానమును పర్వత శిఖరము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎంతవరకైతే నీవు దేవుని చిత్తమును కనుగొని ఆయన నీతో చెప్పిన దానిని చేసేదవో అంతవరకు ఈ భూమి మీదనున్న ఏదైనను, అది అనారోగ్యమే గాని, శ్రమయే గాని, కష్టమే గాని ఆ సమాధానమును నీ నుండి దూరపరచలేదు. శత్రువులు సైతము ఆ సమాధానమును తీసివేయలేరు. అది పరిపూర్ణ సమాధానము. యేసుక్రీస్తు ప్రభువును అనుభవములో ఎరిగిన వారే ఈ సమాధానమును కలిగియుందురు. ఈ సమాధానము నది వంటిది. నదిలోని నీరు దినదినము అధికమగుచుండునట్లు ఈ సమాధానము కూడా అనుదినము అధికమగుచుండును. 4వ శిఖరము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడనూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. నా ప్రభువు నా విషయమై జాగ్రత్త వహించుచున్నాడను అంతరంగిక నిశ్చయతే ఈ పర్వత శిఖరము. దేవుని వాగ్దానము, నేను దానిని కాపాడుచున్నాను. భూకంపం వచ్చినా, కరువు కలిగిన, అనేక హింసలు యుద్ధములు రేగిన ప్రభువు మనలను భద్రపరచును. ప్రభువు తానే నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అని చెప్పుచున్నాడు. అనగా ఆయన కృప ప్రేమలను బట్టి మనలనెల్లప్పుడూ పచ్చగను నూతనముగను ఫలభరితమగను ఉంచును. 5వ శిఖరము. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. మనమందరము ఏదో ఒక సమయములో సలహా తీసుకొనవలసి వచ్చును. అనేక ఏర్పాట్లు విషయములలో అనేక తీర్మానములను మనము చేయవలసి వచ్చును. అట్టి సమయములలో అనుభవజ్ఞులైన ఏదో ఒక మనిషి యొద్దకు సలహా నిమిత్తమై మనము వెళ్ళుట కద్దు. విశ్వాసులకైతే యేసుక్రీస్తు ప్రభువే వారి సలహాదారుడు లేక ఆలోచనకర్త. మన వ్యక్తిగత సమస్యలకు, భవిష్యత్తు సమస్యలకు, వివాహ సమస్యలకు, మరి ఏ ఇతర సమస్యలకైనను మనం ఆయన యొద్దకు మాత్రమే వెళ్ళి ఆలోచన అడగవలెను. ఆయన ఇచ్చు ఆలోచనయే బహుశ్రేష్టమైనది.